వెల్కమ్ టు మైన్క్రాఫ్ట్ ఎపిసోడ్ నెంబర్ 5 అనుకుంటా. ఓకే గైస్, ఈ ఎపిసోడ్లో మనమైతే ఫార్చ్యూన్ 3 పికాక్స్ అయితే చేసుకోబోతున్నాం అనమాట. నేను ఆఫ్లైన్లో అయితే చాలా వరకు వర్క్ చేశాను, చూడొచ్చు. నెదర్ పోర్టల్ చేసుకుని ఇక్కడ చాలా వరకు ఇట్లా బ్రీడ్ చేసి కంప్లీట్ చేస్తాను అనమాట. మన ఎన్చాంటింగ్ టేబుల్ని అయితే కంప్లీట్ చేస్తాను. మనకైతే డైమండ్ పికాక్స్ తీస్తే స్పాట్స్ కూడా కనబడుతున్నాయి. మీకు 30 XP కలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే అంటే XP డైమండ్ పికాక్స్ ఇది రిక్వైర్ 30 ఫార్చ్యూన్ 3 అనమాట వస్తుంది పికాక్స్ అయితే. మనకి ఆఫ్లైన్లో అయితే చాలా గ్రైండ్ చేస్తే అసలు చాలా స్టోరీ జరిగింది. ఆ స్టోరీ చాలా కష్టంగా చెప్పడం అయితే. లిటరలీ 4 times అయితే నెదర్ పోర్టల్లో చనిపోయాం అనమాట. అసలు 4 times చనిపోయిన తర్వాత ఇంకేం నాకు అర్థం కాల. నా ఐటమ్స్ అన్ని కలెక్ట్ చేసుకొని మళ్ళీ బేస్కి వచ్చేసాను అనమాట. ఫస్ట్ అయితే ఇక్కడ కాదు, నేను 2 times 30 XP కలెక్ట్ చేశా. 2 times మళ్ళీ చనిపోయాను అనమాట. సర్లే ఇంకో వదిలేసాను అనమాట. మనకి అక్కడ ఫస్ట్ రూయిన్ పోర్టల్ ఉంది కదా, అక్కడైతే ఫస్ట్ వెళ్ళాను అనమాట. ఫస్ట్ 4 times అక్కడ చనిపోయాను. 5th time వెళ్ళి కలెక్ట్ చేసుకుని ఐటమ్స్ ఇంకా వచ్చేసాను అనమాట. వచ్చేసిన తర్వాత మళ్ళీ సర్లే ఎలాగైనా 30 XP కలెక్ట్ చేద్దాం అని చెప్పేసి మళ్ళీ క్వార్ట్స్ మైనింగ్కి వెళ్ళాను అనమాట. మళ్ళీ ఇక్కడ ఒక నెదర్ పోర్టల్ కట్టి క్వార్ట్స్ మైన్ చేతకి వెళ్ళాను అనమాట. చాలా వరకు ఫస్ట్ అయితే ఇక్కడ కూడా పెట్టాను అనమాట. ఐ థింక్ ఇవ్వండి, ఇంకా చాలా వరకు ఉంది. ఇక్కడ ఉంది, ఇంకా కింద చెస్ట్లో కూడా ఉందన్నమాట. అంతలా క్వార్ట్స్ మైన్ చేశాను. 30 XP కలెక్ట్ చేసుకున్నాను, కానీ XP దేనికి ఉపయోగించాను అబ్బా. ఇదిగోండి ఎన్చాంటెడ్ యాక్స్కి అయితే పెట్టాను అనమాట. ఫార్చ్యూన్ 3 వస్తుందా లేదని చూద్దామని. ఫార్చ్యూన్ 2 ఎఫిషియన్సీ 4 అయితే వచ్చిందన్నమాట. దీనికైతే యాక్స్ పెట్టాను, పికాక్స్ పెట్టాల్సింది. సరే, ఇప్పుడైతే మనం 3 XP కలెక్ట్ చేసుకోవాలి. మన XP కోసం నేను మైన్ షాఫ్ట్ చెప్పాను కదా, మనకి మైన్ షాఫ్ట్ కనబడిందని చెప్పాను కదా. అక్కడ ఫాస్ట్గా వెళ్ళిపోయి మనమైతే అక్కడ మైన్ షాఫ్ట్లోకి అయితే వెళ్దాం అనమాట. మనకు కొన్ని టార్చెస్ ఉన్నాయి, కోల్ కూడా మైన్ చేసాం అనమాట. చాలా వరకు కొన్ని టార్చెస్ చేసుకున్నాం. క్యారెట్ ఉంది, ఓకే పర్లేదు. ఆర్మర్ కూడా పోయింది. ఫాస్ట్గా మనకి 3 XP కలెక్ట్ చేసుకొని వచ్చేద్దాం చేసి. నాకు తెలిసి కోల్ కానీ లేదా నాకు తెలిసి నెక్స్ట్ ఎపిసోడ్లో ఖచ్చితంగా నాకు ఎస్కేస్ నేను మ్యాక్సిమం కలెక్ట్ చేస్తా. ఫస్ట్ అయితే మనం 3 XP కలెక్ట్ చేసుకొని ఫార్చ్యూన్ 3 పికాక్స్ అయితే చేసుకున్నాం అనమాట. ఆ తర్వాత మనం నాకు తెలిసి మైన్ షాఫ్ట్లో మ్యాక్సిమం ఒక స్పానర్లు ఉన్నాయి. స్పానర్తో XP ఫామ్ అయితే చేసేసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ ఇంకా ప్లాన్ చేయలేదు కాబట్టి ఫార్చ్యూన్ 3 పికాక్స్ అయితే ఫస్ట్ తెచ్చుకున్నాం. ఆ తర్వాత ఫస్ట్ అయితే మనం నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను అన్నయ్య. అది అనుకోకుండా జరిగిపోయింది. చెప్తున్నాయా, ఇప్పుడు నేను అది 4th time అనుకుంటా, 3rd time అనుకుంటా కలెక్ట్ చేయడం 30 XP. పట్టుబట్టి కూర్చొని మరి చెప్తున్నా 2 hours పట్టింది గైస్. 2 hours 30 XP కలెక్ట్ చేయడానికి. ఇప్పుడు మళ్ళీ నా దగ్గరికి వెళ్ళి మళ్ళీ నాకు తెలిసి క్వార్ట్స్ మైన్ చేయాలి. నేను వాటర్ వేసే ఇక్కడ అలా ఎలా మిస్ అయిపోయింది. ఓకే, మన ఐటమ్స్ అయితే కలెక్ట్ చేసుకున్నాం. ప్లీజ్ కొంచెం పక్కన పడన్నా సరిపోయేది. ఓకే గైస్,
7 XP అయితే వచ్చిందనమాట. చెప్పాను కదా నేను, నాకు తెలిసి లాస్ట్ ఎపిసోడ్ నుంచి చెప్పినట్టున్నా మైండ్ షాప్ దొరికింది అది అని చెప్పేసి. సరే ఇప్పుడు మనకి 30 XP కావాలి గైస్. మళ్ళీ ఫస్ట్ కాడి నుంచి మంచి. ఓకే డైమండ్స్. ఓకే ఇక్కడ డైమండ్స్ ఉన్నాయి, అక్కడ డైమండ్స్ ఉన్నాయి. ఓకే నేను చూడలేదు అనుకుంటా, ఐ థింక్ నేను చూడలేదు. ఓకే డైమండ్స్ అయితే చాలా ఉన్నాయి. మైండ్ చేయాలి. ఫార్చ్యూన్ 3 పికాక్స్ వస్తుంది నా యొక్క గైస్. చే మళ్ళీ ఇప్పుడు 30 XP గైస్. సరే కోల్ మైన్ చేద్దాం. కోల్ మైన్ చేసి ఫాస్ట్గా మళ్ళీ వెళ్దాం. నాకు తెలిసి ఐరన్ కూడా అయిపోతుంది, ఐరన్ కూడా కలెక్ట్ చేయాలి. చూసారు కదా ఎన్ని టార్చెస్ పెట్టాను అనమాట. మనకు మైండ్ షాఫ్ట్ ఉంది, అటు సైడ్ వెళ్దాం. ఫస్ట్ అయితే కొంచెం కోల్ కలెక్ట్ చేస్తాము. ఫుడ్ ఫుడ్ ఇక్కడికి వస్తుందా? ఓకే ఓకే మైండ్ షాఫ్ట్ అయితే అటు సైడ్ ఉంది. చాలా వరకు లైటింగ్ పెట్టేసాను అనమాట నేనైతే. కానీ నాకు తెలిసి ఇంకా మౌస్ స్పాన్ అవ్వచ్చు. ఓకే జాంబీ సౌండ్ వస్తుంది. జాంబీ సౌండ్ అయితే వచ్చింది. ఎక్కడ? ఇటు సైడ్ ఏముందబ్బా? ఓకే డాడీ. ఓకే గోల్డ్ ఉంది, లాపీస్, రెడ్ స్టోన్. ఇది గైస్ ఇక్కడే స్టార్టింగ్ మైండ్ షాఫ్ట్ ఎంత ఓపెన్ ఉంది చూసారు కదా. ఇక్కడ డైమండ్ నేను కూడా చూడలేదు. ఓకే ప్రాబ్లం గైస్. ఓకే టార్చెస్ అయితే పెడదాం. టార్చెస్ ఉన్నాయా? అరే టార్చెస్. ఓకే కవర్ అయిపోయింది. గైస్ మన ఎదురు నాకు తెలిసి ఇంకా చాలా వరకు డైమండ్స్ ఉండాలి గైస్. ఇంకా మైండ్ షాఫ్ట్ లోపలికి కూడా వెళ్ళాలన్నమాట. లోపలికి ఇంకెళ్ళాలి. ఇదే ఓకే ఆఫ్ అండ్ తీసేసి డైమండ్స్ ఉంటాయి గైస్ ఇక్కడ చాలా వరకు. అంతా టార్చెస్ పెట్టేసాను అనమాట లాస్ట్ టైం వచ్చినప్పుడు. మ్యాక్సిమం కవర్ చేస్తే నాకు తెలిసి ఇటు సైడ్ కాదు వెళ్ళాల్సింది. ఓకే ఫుడ్ ఏది గైస్? ఓకే ఫాస్ట్గా అయితే అటు సైడ్ వెళ్ళాం. నాకు తెలిసి మెయిన్ షాఫ్ట్ ఇటు సైడ్ నుంచి ఓకే అటు సైడ్ మనం వెళ్ళాలి. ఇటు సైడ్ చాలా డైమండ్స్ చూసాను అనమాట. ఓకే ఇక్కడే నాకు ఏమున్నాయి? ఓకే ఏం లేదు. స్పానర్ ఉంటుంది గైస్ నాకు తెలిసినంత మ్యాక్సిమం. ఓకే అక్కడే ఉంది అది. స్కెల్టన్ స్పానర్ ఉందన్నమాట. దాన్ని ఏదో చేయాలి మనం. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తే స్కెల్టన్ వస్తాడు. నా దగ్గర ఇంకా యాక్స్ లేదు. ఓకే స్పాట్ కూడా లేదు. సరే షీల్డ్ పెట్టుకుందాం, రెస్ట్ తీసుకుందాం, టార్చెస్ పెడదాం అన్నమాట.
స్పాన్ ఉంది. ఓ మై గాడ్, స్పైడర్ చూసింది గైస్. స్పైడర్ స్పాన్ రంగుడు గైస్ వచ్చేస్తుంది ఇది. షిట్, అది ఎనమల. ఇదేంటి ఎలా ఉంది? డ్యామేజ్ పడుతుంది గైస్. ఓకే, అదేం స్పైడర్ అలా ఉంది? ఏదో ఎఫెక్ట్ ఇచ్చింది గైస్ మనకి. న్యూ నాకు తెలిసి అక్కడ స్పాన్ ఉంటుంది. సరే గైస్, మనం తర్వాత ఎపిసోడ్లో ఖచ్చితంగా చేద్దాం అనమాట. ప్రస్తుతానికి అయితే అంత రిస్క్ తీసుకోగలదు. ఈ ఎపిసోడ్ అయితే ఫస్ట్ మనకు కావాల్సింది ఫార్చ్యూన్ 3 పికాక్స్ కాబట్టి ఫార్చ్యూన్ 3 పికాక్స్ కోసం ఇంకా ఫార్చ్యూన్ 3 పికాక్స్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయిపోయింది. ఫస్ట్ అయితే ఫాస్ట్గా పైకి అయితే వెళ్ళిపోదాం అనమాట. క్వార్ట్స్ మైన్ చేసుకుందాం. అబ్బా, అబ్బో చాలామంది ఉన్నారు మన కోసం వెయిట్ చేస్తున్నారు పైన. అబ్బా, ఎండర్మన్. ఓకే, ఓ క్రీపర్. ఫాస్ట్గా స్లీప్ వేస్. మార్నింగ్ లేసి ఏమంటే క్వార్ట్స్ మైన్ చేయడానికి వెళ్ళిపోదాం అనమాట. ఆ క్వార్ట్స్ మైన్ చేసినప్పుడు చాలాసార్లు పికాక్స్ బ్రేక్ అయిపోతే డైమండ్ పికాక్స్ వాడేసాం అనమాట. అందుకే మనకు డైమండ్ పికాక్స్ సగం అయిపోయింది. నాకు తెలిసి ఇంక మ్యాక్సిమం ఒక 2-3 పికాక్స్ తీసుకుని వెళ్దాం మైనింగ్కి. ట్రలీ 3 XP కలెక్ట్ చేస్తే అయిపోయేది. సరే, ఏం చేయలేము. ఇంకా ఐరన్ తీసుకుందాం. ఐరన్ తీసుకొని ప్లాంక్స్ ఉన్నాయా? ఓకే, ప్లాంక్స్ ఉన్నాయి. 4 వస్తున్నాయి. లేవు గైస్, ప్లాంక్స్ లేవు. ఓకే, 2 ప్యాకెట్స్ వస్తాయి. 2 ప్యాకెట్స్ తీసుకొని వెళ్ళిపోదాం. గ్యాస్ అనుకోదు. టెంపరీ బ్లాక్స్ ఇవి వాడదాం. వాడదాం. డైమండ్ పికాక్స్ ఇక్కడే పెట్టేస్తాం. డైమండ్ పికాక్స్ నాకు తెలిసి మ్యాక్సిమం వాడకూడదు. నాకు తెలిసి యూత్ కోల్ ఎక్కువగానే వచ్చింది. ఏరనొద్దు. ఇంకేమైనా ఖాళీ ఉందా? ఓకే, ఇక్కడ ఖాళీ ఉంది. సరే, నెదర్కి వెళ్ళి ఫాస్ట్గా, లేకపోతే 30 XP కలెక్ట్ చేసిన తర్వాత మీకు కలిసి లేదు. ఒకసారి మీకు నెదర్ కూడా చూపించినట్టుంది. ఫాస్ట్గా నెదర్కి వెళ్ళిపోదాం అనమాట. ఓకే, ఫుడ్ లేదు. ఫస్ట్ అసలు నా దగ్గర గోల్డ్ ఏంది ఉందా? ఓకే గైస్, గోల్డ్ లేదు. గోల్డ్ బూట్స్ ఉండాలి గైస్. గోల్డ్ బూట్స్ లేవు. నెదర్ ఇంగట్స్, గోల్డ్. నాకు తెలిసి ఇప్పుడు గోల్డ్ కూడా కావాలనుకుంటా గైస్. ఓకే, ఒకటే గోల్డ్ ఇంగట్ వచ్చింది. గోల్డ్ లేదు. షిట్ గైస్, గోల్డ్తో అంత అవసరం పడుతుంది. ఓకే, ఫాస్ట్గా గోల్డ్ ఇంగట్స్ అయితే కలెక్ట్ చేసుకుని మీకు కలుస్తా. ఓకే, లాగ్ అయింది అక్కడ.
ఓకే గైస్, మొత్తానికైతే దాంట్లో మళ్ళీ వెళ్ళి ఐటమ్స్ కలెక్ట్ చేసుకుని వచ్చానైతే 2 సార్లు చనిపోయాను అనమాట. ఇంకొకే మనం అయితే ఫస్ట్ స్లీప్ వేయాలనుకుంటా. నాకు తెలిసి ఇక్కడ బెడ్ ఉంది, బెడ్ తీసుకుని వేరే వెళ్ళిపోతాం. ఇక్కడైతే నాకు తెలిసి స్లీప్ వేయలేము. ఓకే వచ్చేసాయి. ఓకే ఇట్ల నుంచి తప్పించుకొని వెళ్ళాలి. నాకు తెలిసి ఇక్కడ స్లీప్ వేసేస్తాను గైస్. నేను నా వల్ల కాదు గైస్. స్లిప్ అయితే ఇస్తాను అనమాట. మార్నింగ్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం ఇంకా. ఓకే మార్నింగ్ అయిపోయింది. ఓకే గైస్, రెయిన్బో వచ్చింది. ఎంజాయ్ చేయండి రెయిన్బో వ్యూ. వచ్చాడు 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 వచ్చాడు. బన్ బన్ బన్. అలా చనిపోయా, వెయిట్ చేద్దాం. ప్రస్తుతానికి లోపల అది కూడా ఉంది, దాన్ని చంపేయాలి ఇప్పుడు. ఆడిని పైకి వెళ్తున్నాడు. ఓకే నేడుని ఎత్తుక్కుంటాకి వెళ్ళాడా. ఓకే ఆడిని చంపేద్దాం. ఓకే చనిపోయాడు ఈజీగానే. మనకి యాక్స్ కావాలి వేసి ఇంకో యాక్స్, కానీ మన దగ్గర స్టిక్స్ లేవు. బయటికి వెళ్ళి ఓకే నో ప్రాబ్లం. మనం అయితే ఇప్పుడు నెదర్కైతే వెళ్ళి ఇంకొకసారి నెదర్ చూపించేసిన ఫాస్ట్గా 30 XP కలెక్ట్ చేసుకుంటాను అనమాట. నాకు తెలిసి చాలా టైం పట్టేది, 1 అవర్ పైన పట్టేది నాకు తెలిసి మళ్ళీ కలెక్ట్ చేయడానికి. ఇందుకే టూల్స్ చేసుకుని రావాలి గాయ్స్. ఓకే బయటకు అయితే వచ్చా. నేను మర్చిపోయాను, ఇంతకీ మనం చేసుకోవాలి. ఓకే 2 డైమండ్స్ కూడా తీసుకున్నాను అనమాట. నేను కొత్త పీసెస్ వేసుకుందాం అని చెప్పేసి 2 డైమండ్స్ తీసుకున్నాం. అది 30 అని పెట్టేద్దాం. మన దగ్గర ఇంకా చాలా ఫుడ్ ఉంది, నో ప్రాబ్లం. కానీ నాకు తెలిసినంత అవసరం లేదు, ఇప్పుడు అక్కర్లేదు. ఓకే ఫాస్ట్గా దీంట్లో పెట్టేద్దాం అనమాట. ఫాస్ట్గా నెదర్ ఇంగట్ ఇందాక చేసుకున్నది ఇది ఇక్కడ పెట్టలేదా. ఓకే అది వెళ్ళిపోయింది. ఓకే సర్లే ఇంక 7 ఐరన్ 7 గోల్డ్ ఉంది కదా, దాంతో ఫాస్ట్గా 4 గోల్డ్ వస్తే హెల్మెట్ రాదుగా. ఓకే షూస్ వేసుకొని వెళ్ళిపోతాం అన్నమాట. ఓకే 3 ఇంకొకటి. ఫస్ట్ డైమండ్స్ కూడా పెట్టేయాలి దాంట్లో. డైమండ్స్ కూడా పెట్టేద్దాం. ఓకే వచ్చేసిందా. ఓకే వచ్చేసింది. ఓకే బూట్స్ చేసుకున్నాం సక్సెస్ఫుల్లీ. బూట్స్ని మన వెస్ట్ కూడా పోయింది. ప్రస్తుతానికి మన దగ్గర బూట్స్ ఒకటే ఉన్నాయి. ఓకే నేను నిద్రకి వెళ్దాం అనమాట. మీకు నాకు తెలిసి మ్యాక్సిమం రాదు. ఓకే ఇక్కడ చాలా ఘాస్ట్లు అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే మనం కిందకి వెళ్దాం, ఘాస్ట్ల దగ్గర నుంచి తప్పించుకొని అనమాట. ఓకే గైస్ ఇదే మన నెదర్ అయితే సోల్ శాండ్. అక్కడైతే ఘాస్ట్లు ఉన్నాయి. సరే నేను అలగలాగా మైండ్ చేసుకొని క్వార్ట్స్ని మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అనమాట. మొత్తం 30 XP కలెక్ట్ చేసుకొని. ఓకే గైస్. ఓకే గైస్ ఫైనల్ అయితే మనం నెదర్కి వెళ్ళి 30 XP కలెక్ట్ చేసుకొని వచ్చానమాట. నాకు తెలిసి ఇప్పటికి 1 అవర్ పైన అయిపోయింది టైం అయితే. ఫస్ట్ కిందకి వెళ్ళి మనం నాకు తెలిసి ఇప్పుడు కొత్త చేసుకోలేదు. నేను ఇప్పుడు బయటకు వచ్చేసి ఒక స్టాక్ మనకి దీంతో డైమండ్ పికాక్స్ పట్టుకెళ్ళి మళ్ళీ బ్రేక్ అయిపోయినాయి. 3 పికాక్స్ బ్రేక్ అయిపోయినాయి అనమాట. మళ్ళీ ఇప్పుడు ఎంత వెళ్ళి మళ్ళీ
వుడ్ క్రాఫ్ట్ చేసుకున్నాను, ఒక స్టాక్ క్రాఫ్ట్ చేసుకున్నాను అనమాట. ఫాస్ట్గా ఇప్పుడైతే ఒక కొత్త పికేక్స్ చేసుకున్నాం, డైమండ్ పికేక్స్. ఓకే, ఇప్పుడు డైమండ్ ఉంది, 3 డైమండ్స్ ఇంకా మైండ్ చేసుకొచ్చాను. ఇక్కడ ఉంది. ఫాస్ట్గా కొత్త పికేక్స్ చేసుకుని డైమండ్ పికేక్స్ ఫార్చ్యూన్ 3కి అయితే పెట్టేది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి నాకు తెలిసి ఖచ్చితంగా మా ఫామ్. ఓకే గైస్, కొత్త డైమండ్ పికేక్స్ అయితే వచ్చేసింది. చూడాలి ఫార్చ్యూన్ 3తో పాటు ఇంకా ఏమి వస్తాయని. లాపీస్, ఇదంతా నిండిపోయింది. ఇన్వెంటరీ మొత్తం క్వార్ట్స్ ఉన్నాయి. క్వార్ట్స్ బ్లాక్స్ కింద కన్వర్ట్ చేసి మనం ఏదైనా బిల్స్లో వాడుకోవచ్చు. వేస్ట్ అని చెప్పలేం. ఫిషింగ్ కూడా చేసాం గైస్, ఎక్స్పీ ఏమైనా పెరిగిద్దేమోనని, కానీ మరీ స్లోగా పెరుగుతుందని చెప్పేసి మళ్ళీ బ్యాక్ వస్తాను అనమాట. ఓకే, ఫైనల్లీ వి మేడ్ ఇట్. ఓకే, అమ్మాయ మంచి ఎంజాయ్మెంట్ అయితే వచ్చింది గైస్. చాలా వాట్సాన్ని పట్టుకెళ్దాం ఒకసారి. ఇన్వెంటరీ నాకు తెలిసి ఇక్కడ చెస్ట్ రూమ్ చేశారు గైస్. ఓకే, మన చెస్ట్ మర్చిపోయింది. నేను విలేజెస్ కూడా చూసాను. ఇట్ సైడ్ అయినా కాదు, బ్యాక్ సైడ్ అనుకుంటా. బ్యాక్ సైడ్ మనకు రూయిన్ పేట ఉంది కదా, ఎక్స్ప్లోర్ చేద్దామని అటు సైడ్ ఇంకా అలా వెళ్ళానమాట. 2 విలేజెస్ అయితే కనపడినాయి, వెళ్ళాలి నెక్స్ట్ టైము. మళ్ళీ సర్లే వీడియోలో చూపిద్దాం అన్నట్టు వచ్చేసాను అనమాట. చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఎక్స్పీ ఫామ్ చేసుకొని తర్వాత మనం చూద్దాం, ప్లాన్ చేద్దాం ఏం చేయాలని. ఇక్కడ ప్లాన్స్ క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టాలి. ఇక్కడ క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టేద్దాం. బ్లాక్ దీంట్లో పెట్టేద్దాం అనమాట. ఓకే, ఎలాగైతే మన ఫార్చ్యూన్ 3 పికాక్స్ వచ్చేసింది అనమాట. ఈ వీడియో ఏంటి, మన ఫార్చ్యూన్ 3 పికాక్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో నాకు తెలిసి ఇంకా అటు వెళ్ళినప్పుడు డైమండ్స్ కూడా మైండ్ చేసేస్తాను అనమాట. మ్యాక్సిమం ట్రై చేద్దాం. ఇంక ఎపిసోడ్కి అయితే ఇంతే గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. చెప్పండి గైస్ ఈ వీడియో ఎలా అనిపించింది అనమాట. ఓకే గైస్.